ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులారా, ఆత్మస్వరూపులారా, ప్రేమస్వరూపులారా, అందరికీ నమస్కారం. ఈ మధ్య నేను కొన్ని వీడియోలు చూడడం జరిగింది. ఆ వీడియోలో కొంతమంది నాకు ఆత్మసాక్షాత్కారమైంది, నేను దర్శించాను అని చెప్పుకోవడం విన్నాను, చూశాను. ఒక పక్క ఆనందం వేసింది, మరొక పక్క ఆశ్చర్యం వేసింది. ఆనందం ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉండటం, ఈ భయంకరమైనటువంటి ఈ రోజుల్లో, ఈ కాలంలో, ఈ పరిగెట్టే ప్రపంచంలో, ఈ యాంత్రిక ప్రపంచంలో ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు ఉండటం నిజంగా ఆశ్చర్యం. చాలా చాలా కష్టమైన విషయం కదా. దాన్ని వారు సాధించినందుకు అభినందించాలి. ఆశ్చర్యం ఏంటంటే ఆత్మసాక్షాత్కారం నిజంగా అయ్యిందా? ఆత్మసాక్షాత్కారం ఎవరికి అవుతుంది, ఎప్పుడవుతుంది, దానికి కావలసినటువంటి సాధనలు ఏమిటి, వారి జీవన విధానం ఎలా ఉంటుంది, ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, ఇవన్నీ మనకు శాస్త్రాల్లో ఉన్నాయి. ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళ జీవన విధానాన్ని పరిశీలించినప్పుడు కూడా మనకు కనిపిస్తుంది. ఇన్ని ఆధారాలు మన ముందు ఉండగా ప్రతి ఒక్కరూ ఆత్మసాక్షాత్కారం అయిపోయింది మాకని చెబుతుంటే నిజంగానే నమ్మేవాళ్ళు ఉన్నారు, వాళ్ళని అనుసరించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని గురువులుగా భావించి వారితో ప్రయాణం సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే తమ సర్వస్వం కూడా వారికి ధారపోసి వారిని నమ్మి వారి ద్వారా తామేదో పొందుతామని. అది ఆత్మసాక్షాత్కారమా, మోక్షమా? మోక్షమైతే చనిపోయిన తర్వాత వస్తుంది, అది వస్తుందో రాదో ఎవరు సాక్ష్యం ఇప్పించలేరు. సాక్షాత్కారం అయితే ఉండగానే రావాలి. సరే, మరి ఎంతమందికి ఇప్పించారో, ఎంతమందికి వచ్చిందో మనకు తెలియదు. నేను చెప్పిన ఇద్దరు మనుషులు, అంటే నేను చూసిన వీడియోలో ఇద్దరు వ్యక్తులు మేము ఆత్మసాక్షాత్కారం పొందాము అన్నారు. ఒక వ్యక్తి నోరు తెరిస్తే బండబూతులే. అంటే ఆయనకి నచ్చని వాళ్ళ విషయంలో నోరు తెరిస్తే బండబూతులే. వినలేము, చూడలేము, ఎక్కడా వినలేము అటువంటి మాటలు. కానీ ఆయన సాక్షాత్కారం అయ్యిందంటున్నాడు. అయ్యిందేమో, బహుశా ఆయనకేమైనా అవధూత లాంటి లక్షణాలు వచ్చాయేమో తెలియదు. మరొక వ్యక్తి సాక్షాత్కారం అయ్యింది, నేను దర్శించానంటాడు. కానీ కోపం వచ్చినప్పుడు ఆయన ఎగిరెగిరి పడుతూనే ఉంటాడు. అలాగే కామక్రోధ లోభమోహ మదమత్సరములనే 6 గుణాలను జయించిన వారిని ఆత్మ వరిస్తుంది. ఆత్మసాక్షాత్కారం అయిన తర్వాత ఇక మళ్ళీ ఆ గుణాలు వారిలో మనకెక్కడ కనిపించవు. ఒకవేళ కనిపించినా అది క్రోధం మాత్రమే. కామం కనిపించదు, లోభం కనిపించదు, మోహం కనిపించదు. ఏవైనా కనిపించినా అవి వారు ప్రదర్శిస్తారే తప్ప నిజంగా వారికి కలవు ఆ గుణాలు ఇవి కూడా. మరి ప్రదర్శన ఏది, నిజమేది అంటే ఒక విషయం ద్వారా కానీ, ఒక వ్యక్తి ద్వారా కానీ ఆ వ్యక్తికి కోపం వస్తే అది నిజమైన కోపం. ఎందుకంటే అతను కోపం తెప్పించాడు, ఇతను కోపం వచ్చింది. ఏ కారణము లేకుండా, అంటే ఎవరూ వారికి కోపం తెప్పించలేదు, అయినా ఆయన కోపం వచ్చింది. అలాగే శిష్యులు కావచ్చు, భక్తులు కావచ్చు, ఎంతో గొప్పగా వారు చెప్పింది వింటుంటారు, వారికి సేవ చేస్తుంటారు, వారి కనుసన్నల్లో మెదులుతుంటారు, చాలా సాత్విక గుణంతో ఉంటారు, అయినా కోప్పడతారు. అంటే ఏ కారణం లేదు, ఇక్కడ ఎవరు కోపం రావడానికి కారణం లేదు, ఎవరు ఏమి చేయలేదు, అయినా కానీ కోప్పడతాడు. దానికి ఏదో ఒక కారణం ఉంటుంది, అదే దాన్ని గ్రహించగలగాలి వారు మహాత్ములు. ఒక వ్యక్తి వచ్చి మనల్ని దూషించాడు అనుకోండి, మనం తప్పు పెట్టాడు అనుకోండి, అప్పుడు మన కోపం వచ్చిందో అది మనకు సహజమైన కోపం, అది అంతే. ఎందుకని నన్ను తప్పు పెట్టాడు కాబట్టి నాకు కోపం వచ్చింది, నన్ను తిట్టాడు నాకు కోపం వచ్చింది, ఇది నిజమైన కోపం. మహాత్ముల కోపం కారణం లేకుండా వస్తుంది, ఆ కారణాన్ని మనం తెలుసుకోగలగాలి. మహాత్ముల కోపం
తననేమన్నా వారు స్పందించరు. బట్ ఎవరినైనా ఇబ్బంది పెడితే, అమాయకులకి ఏదైనా కష్టం కలిగిస్తే అప్పుడు అలా అమాయకుల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ విషయంలో కోపం ప్రదర్శిస్తారు. అంటే లోకం కోసం స్పందిస్తారు, ఇతరుల విషయంలో స్పందిస్తారు, తన పర్సనల్ విషయంలో ఏమీ స్పందించరు. ఇది మహాత్ములకు మామూలు వారికి తేడా. కానీ నేను ఇప్పుడు చెప్పిన 2-3 వ్యక్తులలో వారిని ఎవరు ఏమన్నా అన్నా భరించలేరు, వారి తప్పు పట్టినా భరించలేరు, వాళ్ళకి ఏదైనా నచ్చకపోయినా భరించలేరు. ఒక ఆయనేమో పూర్తి భూతి పురాణమే, ఒక ఆయనేమో కామక్రోధాలకి లోనవుతాడు. తన వ్యక్తిగతంగా తను ఒక మాట అంటే కూడా భరించలేడు. అయినా వారు సాక్షాత్కారం పొందారు, మనం నమ్మాలి. ఇంకొక ఆయన అయితే ఏ ఆడంబరాలు విడిచిపెట్టలేదు, ఏమంటారు, ఏ సుఖభోగాలు విడిచిపెట్టలేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా సాక్షాత్కారం అయిన తర్వాతనే భోగాలు ఎక్కువగా అనుభవిస్తూ ఉంటాడు. అలాగే అపరిగ్రహణం అని ఒకటి ఉంటుంది, ఎవరి దగ్గర నుంచి ఏమీ తీసుకోకుండా ఉండడం. స్థితప్రజ్ఞత, భగవద్గీతలో చెప్పినట్టుగా శత్రుమిత్రుల యందు, లాభ నష్టాల యందు, సుఖ దుఃఖాల యందు, శీతోష్ణ స్థితుల యందు సమదృష్టి కలిగి ఉండువాడు స్థితప్రజ్ఞుడు, వారే యోగి, వారే ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళు. కానీ అలాంటివి ఏమీ ఉండవు. టిట్ ఫర్ టాట్. ఒకడేమన్నంటే నేను కూడా ఏదైనా అంటాను, నన్ను ఎవరైనా అవమానిస్తే వారు అంతు తేలుస్తాను, వారి సంగతి తేలుస్తాను. అలాగే అపరిగ్రహం లేదు. శిష్యుల దగ్గర నుంచి కావాల్సినంత ధనాన్ని సేకరించటం, భోగాలు అనుభవించటం. ఇంకా చెప్పాలి అని అంటే సాక్షాత్కారం ఇవ్వాలి అంటే దానికి ఇంత రేటు పెట్టి, ఆ రేటు ఇచ్చిన వాళ్ళకే సాక్షాత్కారం, ఆ అనుభూతో ఇంకోటో ఇస్తానని చెప్పడం. అంటే డబ్బుకి విద్యను అమ్ముకోవడం, ఆధ్యాత్మికాన్ని అమ్ముకోవడం. ఇటువంటి వాళ్ళు కూడా ఆత్మసాక్షాత్కారం పొందిన వాళ్ళ కిందే లెక్క. ఇప్పుడు ప్రస్తుత కాలంలో నడుస్తున్న ట్రెండ్ ఇది. నిజానికి భక్తులు కూడా అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు, డబ్బులు ఆశించి డబ్బులు తీసుకొని విద్య ఇస్తానంటే అప్పుడు వెళ్ళి వాళ్ళకి కావాల్సినంత డబ్బులు ఇచ్చి ఏదో వస్తుందని చూస్తూ కూర్చుంటారు. పాపం వారు చెప్పే మాటలు, వారి వేషం బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వీలైతే మొత్తం కూడా ఇచ్చేసి జన్మ తరింప చేసుకుందాం అనుకుంటారు. ఇవి ఈ మధ్య చాలా ఎక్కువయ్యాయి. ఇంకా కొంతమంది కొత్తగా ఇప్పుడిప్పుడే వస్తున్న కుర్రోళ్ళు ఉన్నారు, స్వామీజీలు. రాత్రి నేను అమ్మవారితో మాట్లాడాను, మీ విషయాలు అమ్మతో చెప్తాను, అమ్మ నాతో మాట్లాడుతుంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ధన్యులు, అదృష్టవంతులు, ఇది మామూలు ప్రదేశం కాదు అని తన ప్రదేశం గురించి, తన సాధన గురించి, తాను అమ్మతో మాట్లాడడం గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. నాకు తెలిసినటువంటి మహాత్ములు, సాక్షాత్కారం పొందిన వాళ్ళు నేను వినింది ఏమిటంటే, నేను పొందాను అని ఎవడైనా చెబితే వాడు పొందలేదు. తాను ఏం పొందానో చెప్పకుండా, తాను ఏమీ కాదని, తనకేమీ తెలియదని, తను మామూలు మనిషినని, పొందిన తర్వాత కూడా తనను తాను తగ్గించుకుంటూ సాధారణమైన వ్యక్తిగా ఎవరైతే జీవిస్తారో వారు అసలైన పొందిన వాళ్ళు అని చెప్పి మనకు మహాత్ముల జీవితాలు చూసినప్పుడు రమణ మహర్షి గారు, సాయిబాబా గారు, రామకృష్ణ పరమహంస గారు, వీరిని చూస్తే మనకు తెలుస్తుంది. రమణ మహర్షి గారిని ఒక తల్లి వచ్చి, స్వామి మీకు పూజ చేసుకుంటానంటే ఆయన 2 కాళ్ళు తీసి కుర్చీపైన కూర్చొని 2 కాళ్ళు పైకి ఎత్తుకుని కూర్చుంటాడంట. ఏంటి, నన్ను దేవుని చేసేద్దాం అనుకుంటావా తల్లి, నమస్కారం, పోయిరాపు అని చెప్పి. ఇది పొందిన వాళ్ళ స్థితి. ఆయన ఎలా ఉంటాడో మీకు తెలుసు, ఒక గోసిగుడ్డ కట్టుకొని శుభ్రంగా విహరిస్తూ ఉంటాడు ఆ కొండ కోనల్లో, అడవుల్లో. రామకృష్ణ పరమహంస గారి సంగతి మీకు తెలుసు. ఆయనకి ధనం అనేది చేతికి తగిలినా, ఒంటికి తగిలినా విలవిల్లాడిపోతాడు. డబ్బును చూస్తే ఒళ్ళంత కంపరం. సాయిబాబా గారి సంగతి మీకు తెలుసు. ఆయన డబ్బు వసూలు చేశాడు, కానీ దాన్ని అందరికీ పనిచేశాడు. మళ్ళీ తెల్లారి భిక్షపాత్ర పట్టుకొని వెళ్ళాడు. ధనాన్ని పోగు చేయలే, తీసుకున్నాడు, కానీ అది అందరికీ పంచాడు. ఎందుకు తీసుకున్నాడు, ఏమిటి అనే దాంట్లో ఇదే ఇక్కడ. ఆయన తీసుకున్నాడు, కానీ ఆయన సుఖాలకు ఉపయోగించుకున్నాడా? ఆయన ఒక మంచి బిల్డింగ్ కట్టుకున్నాడా? ఓ మంచి బెడ్రూమ్ కట్టుకున్నాడా? హాయిగా సుఖంగా జీవించాడా?
శిష్యుల దగ్గర తీసుకున్న ధనంతో? లేదు కదా. చివరి వరకు అదే మసీదు, అదే నేల మీద పడుకోవడం, అదే చినిగిన కఫని, అదే భిక్షపాత్ర. కాబట్టి ఏమీ లేదు, ఎవరి దగ్గర తీసుకున్నది అయినా ఏమీ ఉపయోగించుకోలేదు. ఎందుకు తీసుకున్నాడు? దాంట్లో ఏదో రహస్యం ఉంటుంది, అది తెలుసుకోవాలి. ఇలా ఆత్మసాక్షాత్కారం అనేది పొందాలి అని అంటే ఆత్మసాక్షాత్కారం ఈజ్వల్ టు బ్రహ్మజ్ఞానం. బాబాగారు 16-17 అధ్యాయంలో బ్రహ్మజ్ఞానం కోరి వచ్చిన అతనికి చెప్తాడు, ఆత్మసాక్షాత్కారం పొందాలంటే, బ్రహ్మజ్ఞానం కావాలంటే ఈ అర్హతలు ఉండాలి, ఈ సాధన చేయాలి. ఏమిటది చూడండి ఒకసారి. ఎవరైతే తాను బద్ధుడనని గ్రహించి బంధనముల నుండి విడవడటానికి కృతనిశ్చయుడై శ్రమపడి ఇతర సుఖములను లక్ష్య పెట్టక దాన్ని పొందుటకై ప్రయత్నించునో వాడు ఆధ్యాత్మిక జీవితానికి అర్హుడు. అసలు ఆధ్యాత్మిక జీవితానికి అర్హత పొందాలంటేనే, నేను ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నాను, భక్తి మార్గం నడుస్తున్నాను అనాలంటేనే ఈ ప్రపంచ సుఖాలన్నింటినీ వదిలేసేసి కృతనిశ్చయుడై ఆత్మను పొందడానికి, బ్రహ్మజ్ఞానం పొందడానికి తీవ్రమైన వైరాగ్యంతో ఎవరు ఉంటారో అది మొదటి అర్హత అంటున్నాడు. ఎక్కడైనా కనిపిస్తుందా? ఇహపరలోకములందు కల గౌరవములకు విషయములకు విసుగు చెందిన కానీ పారమార్థిక రంగంలో ప్రవేశించడానికి అర్హత లేదు. ఇహపర సుఖములందు, స్వర్గ సుఖాలు, ఇహలోక సుఖాలు, ఇవి రెండింటినీ వదిలేసేసి విసుగు చెందాలి. ఈ సుఖాలు నాకు అక్కర్లేదు, స్వర్గ సుఖాలు కూడా అక్కర్లేదు, నాకు అసహ్యం అనాలి. అంటున్నారు ఎవరన్నా? శుభ్రంగా శిష్యుల దగ్గర నుంచి కోట్లు లక్షలు వసూలు చేసుకొని వాటి ద్వారా ఇంకా ఎక్కువ భోగాలు అనుభవించడం నేర్చుకున్నారు. పూర్తి వ్యతిరేకంగా లేదు. మన ఇంద్రియములు బాహ్యమును చూడడానికే భగవంతుడు సృజించి ఉన్నాడు కనుక మనుషుడు ఎప్పుడూ బయట ఉన్న వాడిని చూస్తాడు. కానీ ఆత్మసాక్షాత్కారం లేదా మోక్షమును కోరువాడు దృష్టిని లోపలకు పోనిచ్చి లోనున్న ఆత్మను ఏకధ్యానంతో చూడవలను. ధ్యానం, కళ్ళు మూసుకొని ఏకాంత ప్రదేశంలో కూర్చొని అనన్యంగా ఆత్మధ్యానం ఎవరైతే చేస్తారో 12 సంవత్సరాలు, సుమా 1-2 కాదు, 12 సంవత్సరాలు అనన్యమైన ధ్యానం ఎవరు చేస్తారో వారికి ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది. రమణ మహర్షి గారు 12 సంవత్సరాలు నేను శరీరం వేరని తెలుసుకున్న తర్వాత కూడా 12-14 సంవత్సరాలు ఆయన ధ్యానంలో ఉన్నాడు. రామకృష్ణ పరమహంస గారు 14 సంవత్సరాలు అమ్మవారి ధ్యానంలో ఉన్నారు. బాబా గారు తన గురువును 12 సంవత్సరాలు అనన్యమైన ధ్యానం చేశాడు. మలయాళ స్వామి 12 సంవత్సరాలు గోగర్భంలో ధ్యానం చేశాడు. ప్రపంచాన్ని వదిలేసి పూర్తిగా ఏకాంతంగా, ఏకాగ్రతతో, అనన్యంగా. ఇవేమీ లేవు. అందరికీ ఆత్మసాక్షాత్కారమే. నేను పొందాను. అదేదో ఒక పాట ఉంది, నీకంటే పెద్ద చవటాయని నేను అని చెప్పి, నీకంటే పెద్ద జ్ఞానిని నేను అని. ఇది ఎక్కువైపోయింది ఈ మధ్య. మనుషుడు దుర్మార్గము నుండి బుద్ధిని మరలించనప్పుడు, తప్పులు చేయటం మాననప్పుడు, మనస్సు చెలింపకుండా నిలబెట్టలేనప్పుడు జ్ఞానం ద్వారా కూడా ఆత్మసాక్షాత్కారం పొందలేము. మనస్సు చెలిస్తుందా లేదా? మనం ఎవరన్నా అంటే ఒప్పుకున్నావా? ఎవరన్నా ఏమనంటే కోపం రావట్లా, బాధ కలగట్లా, అవి కావాలి ఇవి కావాలి అనట్లా. కాబట్టి ఇన్ని చేయాలి. మనసు చెలించకుండా ఉండాలి, దుర్మార్గం పనులు చేయకుండా ఉండాలి, ఇతరులను బాధ పెట్టకుండా ఉండాలి, చాలా ఉన్నాయి. ఎల్లప్పుడూ సత్యాన్ని పలుకుచూ, తపస్సు చేయుచు, లోన చూచుచు బ్రహ్మచారిగా ఉండిన కానీ ఆత్మసాక్షాత్కారం లభించదు. 2 రకాల బ్రహ్మచర్యం: స్త్రీ సాంగత్యం లేకుండా బ్రహ్మచర్యం, నిరంతరం బ్రహ్మతో మనస్సును అనుసంధానం చేసి, పరమాత్మతో అనుసంధానం చేసి పరమాత్మ ధ్యానంలో ఉండడం ఒక బ్రహ్మచర్యం. ఎల్లప్పుడూ సత్యమే పలకాలి. ఇప్పుడు ఒక మాట చెప్తే మళ్ళీ కాసేపటికి మాట మార్చేసి ఇంకో మాట, ఆ తర్వాత అది కాదు ఇంకొక మాట, లోపటి ఒకటి ఉంటుంది, పైకి ఒకటి చెప్తాం, ఇంకోటి చేస్తాం. ఆలోచన ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. దీన్ని త్రికరణ శుద్ధి అంటే 3 ఒకే రకంగా ఉంటాయి. ఇప్పుడున్న స్వామీజీలు ఈ వ్యవస్థలు ఎలా ఉన్నాయి? 3 సంబంధమే ఉండదు, దేని దారి దాందే. అయినా కానీ వాళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందారు. మనం నమ్మాలి. మరి నమ్మే వాళ్ళు ఉన్నారుగా. చప్పట్లు కొడుతున్నాం, డబ్బులు ఇస్తున్నాం, ఆస్తులు రాసిస్తున్నాం. లోకంలో 2 తీర్ల వస్తువులు ఉన్నవి. ఒకటి మంచిది, రెండవది ప్రీతికరమైంది. మొదటిది వేదాంత విషయంకు సంబంధించింది, మంచిది అంటే మనకు మేలు చేసేది. రెండవది ప్రాపంచిక విషయంకు సంబంధించింది. ఈ 2ను మానవుని చేరుకుంటాయి. మన ముందు 2 ఉంటాయి, డ్యాన్స్ చేస్తూ ఉంటాయి. వీనిలో ఏదో ఒకదాన్ని అతడు ఎంచుకోవాలి. తెలివిగలవాడు మొదటి దాన్ని, అనగా మనకు శుభం కలిగించేదాన్ని, మంచిని కలిగించేదాన్ని, శాశ్వతమైనది ఇచ్చేదాన్ని కోరుకుంటాడు. బుద్ధి తక్కువ వాడు రెండవ దాన్ని కోరుకుంటాడు, అంటే క్షణికమైన సుఖాలు, ప్రాపంచిక సుఖాలు కోరుకుంటాడు. మనస్సును, ఇంద్రియాలను స్వాధీనం పొందుకోవాలి.
శరీరం రథము, ఆత్మ దాని యజమాని, బుద్ధి ఆ రథాన్ని నడిపే సారథి, మనస్సు కళ్ళెము, ఇంద్రియములు గుర్రములు, ఇంద్రియ విషయములు వాని మార్గములు. ఎవరికి గ్రహించు శక్తి లేదో, ఎవరి మనస్సు చంచలమైనదో, ఎవరి ఇంద్రియములు అస్వాధీనములో వాడు గమ్యస్థానం చేరలేడు. చావు పుట్టుగల చక్రంలో పడిపోతాడు. ఎవరికి గ్రహించు శక్తి గలదో, ఎవరి మనస్సు స్వాధీనమందున్నదో, ఎవరి ఇంద్రియములు స్వాధీనమందున్ననో, ఎవడు తన బుద్ధిని మార్గదర్శిగా గ్రహించి తన మనస్సును పగ్గముతో లాగి పట్టుకొనగలడో వాడు తన గమ్యస్థానం చేరగలడు, విష్ణుపదం చేరగలడు. అంటే అరిషడ్ వర్గాలు నియంత్రించడం, మనస్సును నియంత్రించడమే సాధన. ఈ రెండు సాధన సాధ్యమైతేనే నెక్స్ట్ స్టెప్లోకి ధ్యానం కానీ, భక్తి కానీ, యోగం కానీ ఏవైనా లభిస్తాయి. మనం అసలు ఆ ప్రయత్నమే చేయకుండా అన్నీ సాధించేసాం. వాడు కొడితే నేను కొడతా, వాడు తిడితే నేను తిడతా, వాడేమన్నా అంటే వాడి మీద కేసులు వేస్తా, వీడేమన్నా అంటే వీడి మీద కేసులు వేస్తా, కోర్టుకు లాగుతా, అయినా కానీ భక్తులమే, అయినా కానీ యోగులమే, ఆత్మసాక్షాత్కారం పొందాం, స్థితప్రజ్ఞత సాధించాం, అయినా మనకు చప్పట్లు కొడుతున్నారు, అయినా మన గురువులుగా భావిస్తున్నారు, అయినా మనకు ఆస్తులు రాసిస్తున్నారు. ఇవన్నీ చూసేసి మళ్ళీ కొంతమంది కొత్త వాళ్ళు తయారవుతుంటారు. అబ్బా, ఎన్ని అబద్ధాలైనా, ఏమీ లేకపోయినా, ఏ సాధన లేకపోయినా, ఏ శక్తి లేకపోయినా, శుభ్రంగా అన్నీ అనుభవిస్తూ ఉన్నా, నేను దర్శించాను, నేను సుఖపడుతూ, నేను సాక్షాత్కారం పొందాను, నేను ఇది అంటే నమ్మేస్తున్నారు, వచ్చేస్తున్నారు, ఇచ్చేస్తున్నారు. మనం కూడా హ్యాపీగా ఈ మార్గంలో ఇలాగే వెళ్ళొచ్చు కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మానవుడు ప్రపంచంలో తన విధులను తృప్తిగా ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించని ఎడల అతని మనస్సు పావనం కాదు. మనస్సు పావనం కాంది అతడు ఆత్మసాక్షాత్కారం పొందలేడు. పావనమైన మనస్సులోని వివేకం, వైరాగ్యము మొలకెత్తుతాయి. క్రమక్రమంగా ఆత్మసాక్షాత్కారం దారితీస్తుంది. మనస్సు పావనం కావాలి. మనస్సు పావనం అంటే ఏంటి? కామక్రోధ లోభ మోహ మదమత్సరం లేకుండా ఉండడమే పావనం. అదే నిశ్చలం. సాక్షాత్కారం పొందటానికి ఈ అర్హతలు. సాక్షాత్కారం పొందామని చెప్పిన తర్వాత కూడా ఈ గుణాల్లోనే కొట్టుకుంటూ తిరుగుతూ మేము పొందామని చెప్తున్నారు, ప్రజలు నమ్మేస్తున్నారు. మామూలు మనుషుల కంటే అధ్వానంగా జీవిస్తున్నారు, మామూలు మనుషుల కంటే భోగవంతంగా జీవిస్తున్నారు, మామూలు మనుషుల కంటే హర్షోద్వర్గాలు ఎక్కువ ప్రదర్శిస్తున్నారు, అయినా కానీ మేము పొందామంటున్నారు, ధైర్యంగా అంటున్నారు. కాబట్టి ఈ కలికాలంలో ఏదైనా అనేయచ్చు, ఎవరైనా నమ్ముతారు అనేది ఏదో వచ్చేసింది. పోయే కాలం. అహంకారం రాలిపోనిదే, లోభం నశించందే, మనస్సు కోరికలను విడిచిపెట్టందే ఆత్మసాక్షాత్కారం అవకాశం లేదు. అహంకారం రాలిపోయింది. నేను అనేది, అహంకారం అంటే నన్ను ఏదో అంటే కోపం రావడం కాదు. నేను అనే భావనే ఉండదు. నేను దేహాన్ని అనే భావన ఉండదు, నేను మనసుననే భావం ఉండదు, నేను బుద్ధిని అనే భావం ఉండదు, నేను జీవము అనే భావం ఉండదు, ఆత్మ అనే భావం ఉంటుంది. ఆత్మను ఎవరైనా ఏమైనా చేయగలుగుతారా? ఆత్మను ఎవరన్నా అవమానించగలుగుతారా? ఆత్మకి ఏమైనా ఉంటుందా? రమణ మహర్షి గారి ముఖం మీద ఊస్తే శుభ్రంగా తుడుచుకొని నవ్వేవాడంట. ఎందుకని? నేను ఈ దేహాన్ని కాదురా, నేను ఆత్మను. ఆత్మ అంటే శూన్యం. శూన్యం మీద ఎవరైనా ఊయగలుగుతారా? శూన్యం మీద ఎవరైనా ఊయగలుగుతారా? ఊస్తే శూన్యం మీద పడుతుందా? అది ఆత్మస్థితి. మరి మనం ఏంటి? ఓ చిన్న మాట అంటే గోల్ చేస్తున్నాం, చిన్న మాట అంటే కేసులు వేసేస్తున్నాం, చిన్న మాట అంటే గొడవలకు వచ్చేస్తున్నాం, చిన్న మాట అంటే రకరకాలన్నీ చేసేస్తున్నాం, మామూలు వాళ్ళకంటే ఎక్కువ చేస్తున్నాం. బాబాగారు చెప్పిన ఈ ఆత్మసాక్షాత్కార లక్షణాలు 1% కూడా లేకుండానే ఆత్మసాక్షాత్కారం పొందామని చాలామంది చెప్పుకుంటున్నారు. ఆత్మజ్ఞానం మిక్కిలి సూక్ష్మము గూఢమైంది. ఎవరైనా దాని స్వశక్తితే దాన్ని పొందడానికి ఆశించలేరు. కనుక ఆత్మసాక్షాత్కారం పొందిన ఇంకొకరి సహాయం మిక్కిలి అవసరం, గురువు అవసరం. గొప్ప కృషి చేసి శ్రమించి ఇతరులు ఇవ్వలేని దాన్ని అతి సులభంగా గురువు నుండి పొందవచ్చు. వారి మార్గమందు నడిచి ఉన్నారు కాబట్టి సృష్టిని సులభంగా ఆధ్యాత్మిక ప్రగతిలో క్రమంగా ఒక మెట్టి మీద నుంచి ఇంకొక పై మెట్టికి తీసుకొని పోతాడు. ఇది గురువు ఏం చేస్తాడంటే అతను ఆల్రెడీగా ఆ మార్గంలో నడిచి ఉన్నాడు కాబట్టి దాంట్లో వచ్చే కష్టాలు, నష్టాలు, అవరోధాలు అధిగమించి దాన్ని పొందాడు కాబట్టి పుస్తకంలో ఉండేది వేరు, ప్రాక్టికల్గా చేసేటప్పుడు వచ్చే సమస్యలు వేరు. కాబట్టి ప్రాక్టికల్స్ ఎవరైతే చేస్తారో వారికే సమస్యలు తెలుస్తాయి, వారే ఆ సమస్యలకు పరిష్కరించగలరు. కాబట్టి పుస్తకాలను పట్టుకొని పోతే ఏ విధంగా అయితే మనం లౌకిక విద్య కూడా చదవలేం. పుస్తకాలతో చదివితే స్కూల్ ఎందుకు, లెక్చరర్లు ఎందుకు, టీచర్లు ఎందుకు? కాబట్టి ఆధ్యాత్మిక విద్య కూడా అంతే. పుస్తకాలు చదివితే రాదు. ఆ మార్గంలో ప్రయాణించి గమ్యస్థానం చేరిన గురువుని ఆశ్రయిస్తే అతను నెమ్మదిగా నిన్ను ఒక్కొక్క మెట్టు పైకి తీసుకెళ్ళి దానికి చేరుస్తాడంటున్నాడు కానీ నెత్తిని చేపెట్టి నీకు ఆ స్థితి ఇస్తాడు అని సచ్చరిత్రలో చెప్పలేదు. బాబా ఎవరికి అలా ఇవ్వలేదు. బాబా దాని దగ్గరికి వచ్చిన భక్తులు ఎవరికి కూడా నెత్తిని చేపెట్టి సాక్షాత్కారం ఇవ్వలేదు. ఆయనను చూడగానే, ఆయన పాదాలు తగలగానే వారికి ఒక చిన్న అనుభూతి కలిగేది, ఆత్మానుభూతి. అది సిద్ధపురుషుల మహాత్ముల దర్శనం వల్ల, స్పర్శ వల్ల కలుగుతుంది. అంతే. అది కాసేపు ఉంటుంది, మళ్ళీ పోతుంది. కాబట్టి ఏం చేస్తారు?
భక్తులు వారి దగ్గరే ఉంటూ ఆ అనుభూతిని ఎప్పుడు అనుభవించాలని చూస్తారు. ఆ నెమ్మదిగా వారు ఆ భక్తులను, శిష్యులని ఆ మానసిక పరివర్తన చేసి పవిత్రపరిచి, తమ బోధల ద్వారా, ప్రవర్తన ద్వారా వారిని ముందు పవిత్రపరిచి, ఆ తర్వాత కోరికల నుంచి విముక్తి చెందేలాగా ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత ఈ ప్రపంచం ఏ విధంగా మాయో దుఃఖభూయిష్టమో అర్థమయ్యేటట్టుగా చెప్పి, ఆ తర్వాత సాధన మార్గంలోకి ప్రవేశపెట్టి నెమ్మదిగా జపము, తపము, ధ్యానము ఇవన్నీ చేయిస్తూ మనసు నిలబడడానికి కావాల్సిన సలహాలు ఇస్తూ కొన్ని సంవత్సరాల ఆ యొక్క ప్రయాణంలో వారిని పరిశుద్ధపరిచి సాక్షాత్కారం స్వయంగా వాళ్ళకి లభించేలా చేస్తారంటే ఇదంతా గురువు వారిని నడిపించే విధానం. వారు సొంతంగా నడుస్తారు. తల్లి పిల్లవాడిని పెట్టి ఎలా నడిపిస్తుందో, నడక నేర్పిస్తుందో అలా నడిపించి వాళ్ళకి నడక నేర్పించినట్టుగానే వీళ్ళకు కూడా ఆ మార్గంలో సాధనలు చేయించి దాన్ని పొందేలా చేస్తారు. కానీ నెత్తిని చేయబెట్టి సాక్షాత్కారం ఇచ్చే విద్య ఎక్కడా లేదు. ఏ మహాత్ములు చేయలేదు. స్వామి వివేకానంద కూడా ఆయన చేయలేదు, ఎవరికీ చేయలేదు. ఆయన స్వామి వివేకానంద గారికి శక్తిపాతం చేసి ఓ 15 రోజులు ఆ ఆత్మానుభూతి ఎలా ఉంటుందో చూపించి మళ్ళీ అతని మామూలు స్థితిలోకి తీసుకొచ్చేశాడు. ఆ తర్వాత స్వామి వివేకానంద గారు కొన్ని నెలల తరబడి, సంవత్సరాల తరబడి గురువు చెప్పిన మార్గంలో ఏకాంతంగా గంటలు ధ్యానం చేసి దాన్ని సాధించుకున్నారు. అలాగే ఇందాక చెప్పిన రమణ మహర్షి గారు, రామకృష్ణ మహర్షి వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాలు సాధన చేసి దాన్ని సాధించారు. మలయాళ స్వామి వారు కానీ ఎవరు కూడా, ఏ గురువులు కూడా నెత్తిని చేపెట్టి సాక్షాత్కారం ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు ఎక్కడా లేరు. ఇదంతా కొంత అనుభూతిని ఇవ్వగలుగుతారు, దాన్ని రుచి చూపిస్తారు, దాని మీద శ్రద్ధ కలిగేలా చేస్తారు, దాన్ని సొంతంగా సాధించాలి అనే సంకల్పం వచ్చేలా చేస్తారు. ఆ తర్వాత వాళ్ళే సాధన చేసి, ఆ తపస్సు చేసి, ఆ ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం సాధించి, ఆ తర్వాత జపతప ధ్యానాలు చేసి దాని సాక్షాత్కారం పొందవలసిందే. కానీ ఎవరు కూడా ఇవ్వరు. కానీ ఈ మధ్య చాలామంది చేతులు నెత్తిన పెడుతున్నారు, ఊగిపోతున్నారు, ఎగిరి పడుతున్నారు. ఇవన్నీ సరైన విధానాలు కాదు. సాక్షాత్కారం అంత సులభంగా లేదు. ఆ రోజైనా, ఈ రోజైనా, ఎప్పుడైనా సాక్షాత్కారానికి ఖచ్చితంగా కొన్ని సంవత్సరాల తపస్సు అవసరం. అది గురువు యొక్క పర్యవేక్షణలో. సచ్చరిత ఆధారితంగా సాయినాథుల వారు తన భక్తులకి ఎవరికీ ఇవ్వలేదండి. ఉపాసన భావాన్ని 4 సంవత్సరాలు అంతర్ముఖ ధ్యానం చేయమన్నాడు. అంటే సొంతంగా సాధన చేసుకొని సాధించమన్నాడు. కాకసాబ్ దీక్షిత్ గారిని 9 నెలలు ఏకాంతంగా ధ్యానం చేయమన్నారు. బయట ప్రపంచంతో సంబంధాలు తెంచుకొని అలా సాధించుకోమన్నారు. ఇక శ్యామ, మహల్సభతి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకేమీ ఆయన నిత్యం చేపెట్టి ఇవ్వాల. వాళ్ళని పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, వైరాగ్యం వచ్చేలా చేశాడు, ఒక అర్హతను కల్పించాడు. జీవించి ఉండగా సాక్షాత్కారం పొందే స్థితి వేరు, దానికి కావాల్సిన అర్హతలు వేరు. చనిపోయిన తర్వాత మోక్షం వచ్చే అర్హతలు వేరు. ఎటువంటి సాధనలు చేయకుండా గురువును, దైవాన్ని నమ్ముకొని పవిత్రంగా జీవిస్తే, ధర్మార్థ కామమోక్షాలతో జీవిస్తే ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత మోక్షం పొందుతాడు. జీవించి ఉండగా దాన్ని చూసే అవకాశం ఉండదు. జీవించి ఉండగా చూడాలంటే ఇదిగో సచ్చరిత్రలో బాబాగారు చెప్పిన ఆ 10 కమాండ్స్ అంటారే, ఆ 10 రకాల సాధనలు, అర్హతలు సంపాదించిన వారే దాన్ని పొందుతారు. మహాత్ములు కూడా ఆ పద్ధతిని ఆచరించారు, సాధనలు చేశారు, తరించారు. ఈ రోజుల్లో అందరూ సాక్షాత్కారం పొందారు. అందరూ అమ్మవారితో మాట్లాడుతున్నారు, బాబాతో మాట్లాడుతున్నారు. ప్రజల్ని బాబాగారు, భగవంతుడే కాపాడాలి. సాయిరామ్.